దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంది. కొన్ని చోట్ల అయితే వెస్టర్న్ యూపీ లాంటి కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కొంచెం మార్జిన్ తగ్గినప్పటికీ కూడా ఆడ మేము కంపల్సరీగా 370 పైన మేము తప్పకుండా మేము సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం. మీరు చూడండి ఇప్పుడే మొదలైంది, ఇంకొక అరగంట లోపు మీరు మొత్తం కూడా ఫలితాలన్నీ చేంజ్ అయిపోతుంటే డెఫినెట్గా బీజేపీ 370 పైన కేంద్రంలో అక్కడ అధికారం వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము డబుల్ డిజిట్స్కి వస్తాం. ఇప్పుడే ఇంతకుముందు 7 చూపించింది, ఇప్పుడు 8 లీడింగ్ చూపిస్తూ ఉంది. అయితే మనం అనుకోవచ్చు ఎందుకు బీజేపీ తెలంగాణలో 10 పైన ఎక్స్పెక్ట్ చేసిందిగా ఎందుకు 8 వస్తున్నాయని చెప్పేసి. మిగతా 2 సీట్లు ఏవైతే మీకు అటు చూపిస్తున్నాయో ఒకటి బీఆర్ఎస్ లీడింగ్ చూపిస్తున్నటువంటి మెదక్ కావచ్చు, తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ లీడ్ చూపిస్తుంది. మహబూబ్ నగర్ కూడా బీజేపీ 100% మేము కైవసం చేసుకోబోతున్నాం. ఈ 2 సీట్లలో కూడా బీజేపీ లీడ్కి వస్తుంది కాబట్టి 10 సీట్లు డబుల్ డిజిట్ తెలంగాణలో కూడా వస్తాం. మీకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మొన్ననే ఒక 5-6 నెలల కిందనే ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా బీజేపీ మోర్ దెన్ 20 సీట్లలో మేము సెకండ్ ప్లేస్లో ఉన్నామన్న. దాన్ని అనలైజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్ ఉన్న టీఆర్ఎస్ లీడింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ లీడింగ్ వస్తూ ఉంది. ఎందుకు బీజేపీ లీడింగ్ వస్తుంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండాలని చెప్పేసి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు బీజేపీకి ఓటేయడం జరిగింది. 100% బీజేపీ తెలంగాణలో మేము డబుల్ డిజిట్స్కి మేము దాటబోతున్నామన్న. మీరు బీజేపీ లక్ష్యము 400 సీట్లు వస్తాయి సార్ అని చెప్పిండ్రు. ఇది చూసుకుంటే అక్కడ ఇండియా కూటమి కూడా గట్టిపోటే ఇస్తుంది, 200 పైగా లీడ్లో ఉంది. ఎట్లా ఉండబోతుంది? 400 సీట్లు వచ్చే అవకాశం ఉందంట. 400 సీట్లు మేము ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తారు. మేము ఈసారి ఎలక్షన్లో 400 దాటాలని ఒక గోల్ పెట్టుకొని పనిచేసినాం. 400 సీట్లు దాటకపోయినప్పటికీ కూడా మేము 350 పైన దాటేసి మేము అధికారంలోకి రావడం పక్క. అయితే రెండోది ఈ చర్చ ఉంటుంది, ఈ చర్చ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం డెఫినెట్లీగా. అయితే కాంగ్రెస్ కొన్ని చోట్లలో ఈరోజు 2-3 చోట్ల చూస్తే ఈరోజు రాహుల్ గాంధీ లాస్ట్ టైం ఒక చోట ఓడిపోయి ఒక చోట గెలవదని. సో ఇప్పుడు వైనాడులో కావచ్చు, అక్కడ రాయబేలి కూడా 2 చోట్ల వాళ్ళకి పాజిటివ్ అనుకుని ఉన్నది. మేము ఏమంటామంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునే ఒక బలమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఇండియా కూటమికి కొంచెం సీట్లు ఎక్కువ వచ్చి బలంగా వాళ్ళు ప్రతిపక్షం ఏర్పడి పార్టీ ఇంకా దేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అంతే తప్ప వాళ్ళు మొత్తానికే ఉండొద్దు, మేము డిస్ట్రాయ్ చేస్తామంటే ఒక నేచర్ మాది కాదు, మాకు అవసరం లేదు. మేము 100% బీజేపీ అయితే మ్యాజిక్ ఫిగర్ 290 అది మేము దాటుతాము. 300 పైన సీట్లతో మేము రేపు అధికారంలోకి వస్తున్నాము. మోడీ 3.0 అనేది చాలా బలంగా పనిచేసి దేశాభివృద్ధిలో ఇంకా మా యొక్క రోల్ పెరిగిందని భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక చోట్ల పనిచేశారు. వాళ్ళందరి యొక్క కృషికి ఫలితంగా నేడు రాబోతున్న రిజల్టే అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నామన్న. తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది? చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటాపోటీ అనిపిస్తుంది. అక్కడ 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒకటి లేదా ఒకటి వచ్చే నమ్మకంగా కూడా లేదు. పరిస్థితి అట్లా ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణలో ఒక కనుమరుగయ్యే పరిస్థితి ఉందా? ఎట్లా చూడొచ్చు? డెఫినెట్లీ అన్న, బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డిక్లీన్ అయిపోయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్లో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లేనట్టు పరిస్థితి. ఆ ఒక్క సీట్ అటు దోబుచ్చు అయితే ఆ ఒక్క సీట్ కూడా మా రఘునందన్ అన్న గెలుచుకొని వస్తాడు, మాకు నమ్మకం ఉంది. మా ఫైర్ బ్రాండ్ రగాన కూడా ఈరోజు మెదక్ నుంచి గెలిచే అవకాశం ఎట్లా ఉంది. అయితే రెండోది, ఈ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఒక 2 నెలల తర్వాత మీకు అన్నీ అర్థమైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లోపల ఆల్రెడీ ఇంటర్నల్ అనేకమైనటువంటి డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి మంత్రులను పనిచేయట్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి వారికి మంత్రులు అంటుంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని పనిచేయట్లే అని చెప్పేసి మంత్రులు మమ్మల్ని పనిచేయట్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి వర్గం అంటారు. ఈ ఆగస్టు సంక్షోభము, జూలై సంక్షోభం అని చెప్పి దోపిట్లాడుతారు. డెఫినెట్ అల్టిమేట్గా నువ్వు ప్రజలకు సర్వీస్ చేయనంత వరకు నువ్వేం చేసినా ఎన్ని మార్పులు చేసినా దాంట్లో పెద్ద ఒరిగేది లేదు, పెరిగేది లేదు. కాబట్టి ప్రజలకు సంక్షేమ దిశగా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తే డెఫినెట్లీ వాళ్ళకు రానున్న లోకల్ బాడీలు కూడా బాగుంటాయి. ఒకవేళ వాళ్ళు పని చేయాలనుకో డెఫినెట్లీ వాళ్ళని ఇప్పటికే ప్రజలంతా మర్చిపోయే దిశకు వచ్చేసారు. టీఆర్ఎస్కు పట్టినా కదా కాంగ్రెస్కు పడుతుంది. అల్టిమేట్గా ప్రజలు చాలా మేధావులు, ప్రజలు చాలా తెలివిమంతులు. నువ్వు ప్రజల వెల్ఫేర్ కోసం పనిచేసినటువంటి ప్రతి పార్టీని వెల్ఫేర్ కోసం పనిచేసినటువంటి ప్రతి క్యాండిడేట్ గెలిపించుకుంటారు. ఈరోజు ఓటమి చెందుతున్నటువంటి ఎవరైతే నాయకులు వీళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో లేనటువంటి వాళ్ళు, నేల విడిచి సాము చేసినటువంటి వాళ్ళే ఓడిపోతారు తప్ప ప్రజలతో నిరంతరం ఉన్న వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ పోటా అనిపిస్తుంది. డబుల్ డిజిట్స్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? గతంలో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీ తెలంగాణలో బలపడింది అనుకోవచ్చా? మీకు ఈ డబుల్ డిజిట్స్ వచ్చే అవకాశం ఉంది? 100% బలపడిందన్న. మీరు చూడండి, నాగర్ కర్నూలు లాంటి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నార్మల్ ఫైట్ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడో అని చెప్పేసి నడిచే ఊహాల్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడిచే డిపాజిట్ దాటే పరిస్థితి లేనటువంటి పరిస్థితి నాగర్ కర్నూలులో. అదేవిధంగా మీరు ఇక్కడ నల్గొండ లాంటి ప్రాంతంలో డ్రై ఏరియా, బీజేపీకి అక్కడ ఓట్లు పడవు. కమ్యూనిస్టులకు కంచుకోట, కాంగ్రెస్కు చాలా గట్టి లీడర్ ఉన్నటువంటి అటు ఉన్నటువంటి ఈ ఇద్దరు రెడ్డి బ్రదర్స్ కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, మళ్ళీ వీళ్ళంతా ఉన్న ప్లేస్లో కూడా బీజేపీ మంచి పోటీ ఇస్తూ ఉంది. ఇది జస్ట్ 1 మంత్ ముందే మా దాంట్లో చేరినటువంటి సైద్ రెడ్డి గారు ఒక మంచి పోటీ ఇస్తున్నారు. ఖమ్మంలో కూడా బీజేపీ మంచి పోటీ ఇస్తూ ఉంది. ఖమ్మం లాంటి ఏరియాలో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి, మంచి సీట్ వచ్చినట్టు డెఫినెట్గా బీజేపీకి ఈరోజు
దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. దాంట్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇంకెక్కువ పెరిగింది. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకోవచ్చు, కేరళలో చూసుకోవచ్చు, తమిళనాడులో చూసుకోవచ్చు, పాండిచేరిలో కావచ్చు, ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు మేము డబుల్ డిజిట్స్కి వస్తున్నాం అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఉంటారు ఇక్కడే, మనం డెఫినెట్లీ మళ్ళీ మాట్లాడుకుందాం. 100% ఇక్కడ బీజేపీ డబుల్ డిజిట్ వస్తూ ఉంది. రూరల్ తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ ఒక బీజేపీ వైపు మొత్తం టర్న్ అయింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్న. తెలంగాణలో 17 స్థానాలలో మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ స్థానం అనేది ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ బీజేపీ నుంచి చూసుకుంటే డీకే అరుణ గారు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అక్కడ? ఎందుకంటే ప్రచారంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ చాలా బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అక్కడ చాలా ఆసక్తి చూపించడం జరిగింది. అక్కడ పోటీ ఎవరు ఉండొచ్చు? అక్కడ చూసుకుంటే వంశీచందర్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ డీకే అరుణ గారు ఉన్నారు. మీది పైచేయి కావచ్చు అని అనుకుంటున్నారు అన్న. ఈ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు 3 పార్లమెంట్లకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్. ఆల్రెడీ మల్కాజ్గిరి క్లియర్ కనబడతా ఉంది, చేవెళ్ళ క్లియర్ కనబడతా ఉంది. ఒక పాలమూరే అటు ఇటు నడుస్తూ ఉంది. కానీ అల్టిమేట్గా పాలమూరు కూడా మహబూబ్ నగర్ కూడా బీజేపీ గెలుస్తుంది. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా బీజేపీకి అత్యంత ఓట్లు పడ్డాయి. మీ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకొని చూసినాం. కొడంగల్లోనే మాకు అత్యంత ఓట్లు పడ్డాయి కదా. ఆయనకు దగ్గరనటువంటి నారాయణపేట కావచ్చు, మక్తల్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆ ప్లేస్లలో కూడా బీజేపీ మంచి లీడింగ్ ఇస్తుంది. ఆయన అయితే కన్సాల్టేట్ ప్రజలందరూ కూడా ఒకటే వాళ్ళ మైండ్లోకి వచ్చింది, మోడీ ఉండాలి, మోడీ ఉంటేనే మాకు అన్నీ జరుగుతాయి. గ్రామ స్థాయిలో కూడా మహిళలకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ ఏం తెలిసిందంటే బీజేపీ సర్కార్ మాత్రమే డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. మాకు బియ్యం ఇచ్చటైనా మోడీ, ఇంకా గుడి కట్టించడైనా మోడీ. ఈరోజు దేశంలో మా పిల్లలకు ఎంతో చదువుకున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయంటే కారణం మోడీ. ఇండస్ట్రీస్ వచ్చినట్టే మోడీ, రోడ్లు వచ్చినట్టే మోడీ. అన్నిటికీ సొల్యూషన్ మోడీ, ఏ మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరు మీద ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ప్రజలకు వెళ్ళిపోయింది. కాబట్టి బీజేపీ అత్యధికంగా ఈరోజు గెలవబోతుందన్న. ఇక్కడ డీకే అరుణ గారు గెలిస్తే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహబూబ్నగర్ రాజకీయాలు మారే అవకాశం ఉందా? ఎన్నికల ముందు గతంలో అక్కడ శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఆయన మంత్రి గారు, ఆయన కానీ ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పి వినిపించింది. ఈ గెలుపు ద్వారా మహబూబ్నగర్లో రాజకీయాలు ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం? కేవలం మహబూబ్నగర్లో కాదు, ఈ గెలుపు ద్వారా రాష్ట్రంలోని మార్పులు చేర్పులు జరగబోతాయన్న మీరు అందరూ చూస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వాములు ఎవరవుతున్నారో భారతదేశంలో ఈరోజు అత్యధిక స్థానాలు ఎన్డీఏకు రావడం కూడా జరుగుతుంది. 400 స్థానాలు ఇప్పుడు మనకున్న ఏదైతే పోలింగ్ సరళి కనుక చూస్తే మరి ఎన్డీఏకు 300 స్థానాల పైన. ఇది ఒక ఇనిషియల్ ట్రెండ్సే. ఇంకా ఇవాళ ఇప్పుడు 11:30 అవుతుంది మధ్యాహ్నం. 3 గంటల వరకు చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఎన్డీఏ ప్రభుత్వం మరి మోదీ గారికి 2014 కన్నా 2019 కన్నా 2024లో అత్యధిక స్థానాలు కూడా రావడం కూడా జరుగుతుంది. దీన్ని ఒక పాజిటివ్ ట్రెండ్గా, ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ప్రపంచంలోపటినే మనం ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం అంటాం. ఇందులో ఒక ఎలక్షన్ అనేది, ఒక పోలింగ్ అనేది జరగడానికి 7 విడతల పెట్టిందంటే G7 దేశాల కన్నా, G23 దేశాల కన్నా భారతదేశంలో ఇవాళ సుమారు 63 కోట్ల మంది ఇవాళ భారతీయ అంటే ఇవాళ ఓట్లు వేసిందంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఎంత పెద్ద దేశం అనేది. ఇవాళ మనకున్న సమాచారం ప్రకారం, ఇవాళ ఉన్న స్క్రీన్ మీద చూస్తున్న టీవీ స్క్రీన్ మీద చూస్తున్న దాని ప్రకారం 300 స్థానాల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ఇవాళ మంచి స్థానాలు ఇవ్వబోతుంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. 370 స్థానాల కన్నా అప్కి బార్ 400 పార్ ఏదైతే అన్నామో అది తప్పకుండా మేము తీసుకుంటాం. దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి ఇండి కూటమికి అంత మరి ప్రోత్సాహకమే లేదు. మీరు చూస్తున్న 200 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. ఉదాహరణకు మరి తమిళనాడులో డిఎంకే, అలాగే మన ఒరిస్సాలో బీజు జనతాదళ్. వాటి బట్టి చూస్తుంటే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇవాళ ఇండి కూటమికి కొంచెం మెరుగైన ఫలితాలు రావచ్చు. కానీ మాకైతే పూర్తి నమ్మకం ఉంది, పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 400 స్థానాలు గెలుస్తుందని చెప్పి. బీజేపీ 400 సీట్లని టార్గెట్గా పనిచేయడం జరిగింది. అనుకున్న సీట్లు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఇవాళ ఇప్పటికి 11:30 అవుతుంది కదా, ఇంకా సాయంత్రం వరకు చూస్తే మనకు డెఫినెట్గా వస్తుంది. ఏది ఏమైనా కూడా 2019 కన్నా అంటే భారతదేశ చరిత్రలో ఇవాళ కనుక చూస్తే 1962లో నెహ్రూకు మూడోసారి ఎంతైతే మెజారిటీ వచ్చిందో అంతకన్నా మెజారిటీ ఇవాళ నరేంద్ర మోదీ గారికి తప్పకుండా వస్తుంది, ఎన్డీఏకి వస్తుందని. అంటే ప్రపంచంలో పట్టిన ఎవ్వరు కూడా ఇంత అత్యధిక స్థానాలు, అత్యధిక
పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తోటి గెలవలేదని చెప్పి ఒక మనకు చాలా క్లియర్గా ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ రాబోతుంది ఇవాళ. ఇది చాలా పెద్ద అంశం, దీని పెద్ద అంశం. మనం ఏంటంటే లైట్గా తీసుకోవద్దు, చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఎప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేక ఓటు వస్తుంది, కానీ ఇవాళ వ్యతిరేక కాదు, ఇవాళ ఒక ప్రో ఇన్కంబెన్సీ దాని మీద రావడం మనం అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చూసుకుంటే 17 స్థానాలలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ పోటాపోటా కనిపిస్తున్నాయి. డబుల్ డిజిట్స్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అక్కడ 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా ఎవరిది పై చేయి? బీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, మిగతా పార్టీలు అన్నీ కలిపి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పైన గట్టి పోటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయినా కూడా మాకు డబుల్ డిజిట్ వస్తుందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇవాళ ఎంత వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్ పార్టీ మీద, ఎంత వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మీద ఉందో తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిన సందర్భాల్లో 6 నెలల లోపటినే గెలిచే పరిస్థితి లేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పి. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో ఇక్కడ బీజేపీ అనుకున్నంత ప్రభావం చూపించింది అనుకోవచ్చా గతంతో? డెఫినెట్గా 2014లో 1 స్థానం, 2019లో 4 స్థానాలు, 2024లో ఇవాళ 8 నుంచి 10 స్థానాలు వస్తుందంటే డబుల్ వచ్చింది కదా. 100%, 100% మేము ఏంటంటే పెరిగినాం. ఇక్కడ మా పర్సంటేజ్ ఓట్స్ కూడా పెరిగినాయి. మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మాకు మంచి ఫలితాలు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఏకైక శత్రువు ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది నిరూపణ అయిపోయింది. దానికి మీరు 400 సీట్లు లక్ష్యం పెట్టుకొని పనిచేయడం జరిగింది. 400 సీట్లకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఫైనల్? మాకు 300 పైన, 370 పైన తప్పకుండా వస్తుంది. వాళ్ళ 400 సీట్లు అనేది సాయంత్రం తెలిసిపోతుంది. 100% మేమైతే మాకైతే విశ్వాసం ఉంది.